ఈ యొక్క వాక్యంలో ఈరోజు కొత్త నిబంధన గ్రంథంలోని రోమా పత్రికలోని 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మరి దీంట్లో ఈ కొత్త నిబంధన పుస్తకంలో మరి మనకి 27 పుస్తకాలున్నాయి. మరి 21 మాత్రమే వాటిలో పత్రికలని పిలుస్తా ఉంటారు. దాంట్లో మరి ఈ యొక్క 13 పత్రికలు మాత్రమే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. ఈ పౌలు రాసిన లెటర్స్ అన్నిటిని పత్రికలని అంటారు. అయితే మనం ఈరోజు 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క 16వ అధ్యాయం మరి లో చాలా మంది దరిదాపు ఒక 29 మందికి అతను మరి పౌలు గారు వందనాలను తెలియజేస్తూ రాయబడి ఉండటం మనము చూస్తాము. ఈ యొక్క 29 మందిలో దాదాపు 26 మందికి మరి ఒక్కొక్కరుగా వందనాలను తెలియజేశాడు. మరి నేను 16 అధ్యాయంలో ఉన్న వారందరి పేర్లు నేనేమి చదవను. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ కూడా ఇస్తూ మరి వందనాలను తెలియజేయటం మనము చూస్తాము. ఈ యొక్క రోమాలోని సంఘాన్ని పౌలు గాని, పేతురు గాని ఎవరు కూడా అపో అపోస్తులుగా స్థాపించలేదు. కానీ మరి వీరి చేత బోధలు విన్నటువంటి వారు మరి అక్కడ రోమాలో సంఘాన్ని స్థాపించుకున్నట్టుగా కనబడుతున్నది. అయితే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి 24కి శుభములు తెలియజేస్తూ పౌలు గారు రాశారు గదా! మరి ముగ్గురినేమో జత పనివారు అంటూ రాశారు. మరి ఒక ఇద్దరినేమో నా తోటి ఖైదీలు అంటూ రాశారు. తర్వాత ఒక ముగ్గురికేమో నా ప్రియులు అంటూ, ఒక స్త్రీనైతే నాకు తల్లి అని, మరి ఒక ఎపెసైట్ అనేటువంటి వ్యక్తికేమో ఆసియాలోని తన ప్రథమ ఫలమని, మరి క్రీస్తునందు యోగ్యుడని, నా తోటి బంధువులని, ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్‌నిస్తూ 16 అధ్యాయంలో మనకు చాలా మంది దరిదాపు ఒక 26 మందికి మరి వందనాలను తెలియజేసినట్టుగా మనకు కనబడతా ఉన్నది. దానిలో మనము 7వ వచనానికి వచ్చినట్లయితే, నాకు బంధువులను, నా తోడి ఖైదీలునైన అంద్రోనికకును, యునియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను గురించి పౌలు గారు రాస్తున్నారు. మరి వారెవరంటే అంద్రోనిక మరియు యునియా. వీరిద్దరు గురించి ఇక్కడ చెప్పబడినటువంటి 4 మాటలు తప్పించి బైబిల్‌లో ఎక్కడ గూడా ఏమి రాయబడి లేదు. ఈ 4 మాటలు ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా నాకు బంధువులు అంటూ స్టార్ట్ చేశారు. నాకు బంధువులను. రెండవదిగా నా తోడి ఖైదీలు అంటున్నారు. తర్వాత వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు అంటున్నారు. ఆ తర్వాత నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు అంటూ ఈ 4 మాటలు చెప్తూ వీళ్ళని గురించి రాయటం మనము చూస్తాము. మరి ఈ యొక్క ఆంద్రోనియా అనే మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే, మరి ఈ యొక్క పేరుకు జయించువాడనే అర్థము ఉంది. తర్వాత యునియా అనే మాటకు యవనప్రాయం అనే అర్థము ఉంది. మరి వీరిద్దరూ పేర్లని జంటగా ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాము. మరి 3వ వచనంలో నా జత పనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా నా వందనములు అంటూ చెప్పారు. ఆ రీతిగానే ఇక్కడ జంటగా ఈ యొక్క పదాల్ని వాడడం అంటే అంద్రోనికును, యూనియాకును అని రాశారు అంటే బహుశా వీళ్ళు భార్యాభర్తలై ఉండవచ్చునేమో. అయితే మనకు బైబిల్‌లో అయితే క్లియర్‌గా ఏమి రాయబడలేదు కాబట్టి వీరిద్దరూ ఒక కుటుంబీకులో మరి ఒక దగ్గర పరిచయం చేసిన వారు అయి ఉండవచ్చునేమో. మరి బైబిల్‌లో మరి గమనించినట్లయితే వీళ్ళని గురించి మరి రాయబడలేదు. కానీ నేను వేరే దగ్గర రిఫర్ చేసి చూసినప్పుడు వీళ్ళు అపోస్తలులుగా పిలువబడ్డటువంటి భార్యాభర్తల అభిప్రాయము మరి చాలా మంది వ్యాఖ్యానకర్తలు తెలియచేసి ఉన్నారు. అయితే వీరిని గురించి మరి ఆయనకున్నటువంటి రిలేషన్ ఇక్కడ చెప్తున్నాడు. నాకు బంధువులు అంటున్నాడు. నాకు బంధువులు అంటే ఈయన
రక్త సంబంధికులేమి కాకపోవచ్చు. కాకుంటే ఈ వీళ్ళు మరి ఒక గోత్రం వారే అయి ఉండవచ్చునేమో, లేకపోతే ఒక తెగకు చెందినవారో, లేకపోతే ఒకే నేపథ్యం కలిగి ఉండి మరి రోమాలో, మాసిదోనియాలో, గ్రీస్‌లో మరి ఈయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వారై ఉండవచ్చునేమో. కాబట్టి ఈయనను ఆంద్రోనికను, యునియాను నాకు బంధువులు అని పరిచయం చేస్తూ చెప్తున్నాడు. ఇక్కడ జనరల్‌గా ఎవరైనా గాని మాకు బంధువులు అని చెప్పుకోవాలి అనంటే మరి అత్యంత సన్నిహితంగానో, దగ్గరగానో, ఆప్తులుగానో ఉన్నప్పుడే మనము చెప్పుకుంటాం. ఈ మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి గాదు. సామాన్యుడు గాదు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. వీరు నాకు బంధువులు అని చెప్తున్నాడు. అంటే ఎంత ఆత్మీయతతో మరి వారితో ఉన్నాడో, మరి వీరు గూడా ఎంత ఆత్మీయంగా ఉన్నారో మనకు తెలియదు కానీ, అక్కడ ఈయన నాకు బంధువులు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరైనా గాని తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని బంధువులని చెప్పుకోరు. మరి బహుశా వీళ్ళిద్దరూ జంటగా దేవుని పరిచర్య మరి తనకంటే ఎక్కువగా చేశారో, మరి లేకపోతే యేసయ్యకు సన్నిహితంగా ఉండి, మరి యేసయ్య జీవించిన కాలంలో ఆయనతో పాటు ఉండి అక్కడ పరిచర్య చేసిన వారుగా, నమ్మకమైన వారుగా ఉన్నారేమో! మరి అపోస్తలుడైన పౌలు గారు వారిని ఎక్కువగా ప్రేమిస్తూ, మరి వారు నాకు బంధువులు అనే మాట మొట్టమొదటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. 16 అధ్యాయము రోమాపత్రిక 7 వచనంలో. మరి నాకు బంధువులను ఇంకొక మాట ఏమంటాడంటే, నా తోడి ఖైదీలు అంటున్నాడు. మరి ఈ నా తోడి ఖైదీలు అనంటే మరి పౌలుతో పాటు వీరు శ్రమనొందిన వారుగా కనబడుతున్నారు. మరి ఈ యొక్క ఖైదీలుగా ఉండడం అనేది మరి ఈ రోజుల్లోనైనా, ఆ రోజుల్లోనైనా అది శ్రమతో కూడుకున్నటువంటి పనే. మరి క్రీస్తు శకం 60, 61లోనే మరి వీళ్ళంతా ఖైదీలుగా వెళ్లారు అనంటే, మరి యేసయ్య గురించినటువంటి సువార్తని ప్రకటిస్తున్నప్పుడు, మరి రోమా ప్రభుత్వం వారు వీరిని ఖైదీలుగా మరి ఉంచి ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. మరి నా తోడి ఖైదీలు అంటున్నాడు అనంటే, మరి పలుసార్లు మరి పౌలు గారు ఖైదీ చేయబడ్డాడు. మరి ఏ సమయంలో, ఎక్కడ వీళ్ళు ఖైదీలుగా ఉన్నారో మనకు ఎక్కడ గూడా రాయబడి లేదు కానీ, పౌలుతో వీళ్ళు సహచర్యం చేసినటువంటి వారుగా కనబడుతున్నారు. అంత మాత్రమే కాకుండా పురుషులే మరి జైలు జీవితము అంటే ఖైదీగా ఉండడం కష్టమైనటువంటి ఆ రోజుల్లో, ఆయనతో పాటు ఇక్కడున్నటువంటి స్త్రీ అయినటువంటి మరి ఈ యొక్క యునియా గూడా ఉండడం మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి వీరిద్దరూ మరి ప్రభువునందు ఎక్కువగా ప్రయాసపడినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. మరి అంత మాత్రమే గాకుండా వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై అనే మాటను రాశాడు. అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై అంటారు. అంటే మరి అపోస్తులుడు అని పిలువబడడమే అంటే గూడా మరి చాలా గొప్ప విషయమే. అపోస్తలులు పిలువబడాలి అనంటే, ఒక యేసుక్రీస్తుని వీరు దగ్గర నుండి చూచిన వారైన ఉండాలి. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులనే అపోస్తలులు అన్నారు గదా! ఆహ్, మరి ఆ శిష్యగణంలో వీళ్ళు లేకుండొచ్చు. యునియా గాని, అంద్రోనియా గాని ఉండకపోవచ్చు. కానీ, మరి యేసయ్య ఏర్పరచుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులు గాక ఇంకొక 70 మంది సువార్త సేవకు పంపించినప్పుడు, మరి వీరు ఆ యొక్క గుంపులో ఉన్నారేమో మనకు తెలియదు కానీ, వీళ్ళుని పౌలు గారు ఏమంటున్నాడంటే, వీరు అపోస్తులులో ప్రసిద్ధికెక్కిన వారై అని అంటున్నాడు. మరి వీరిద్దరూ ఎంతో దీర్ఘశాంతంతో, స్థిరత్వంతో మరి యేసయ్యలో ఉన్నటువంటి వాళ్ళుగా కనబడుతున్నారిక్కడ. ఈ యొక్క రోమా పత్రిక 16 అధ్యాయం రాసేటప్పటికే పౌలు గారు యేసు క్రీస్తులోనికి వచ్చి చాలా కాలం అయిపోయింది. మరి ఆయన కంటే గూడా వీళ్ళు మరి ప్రసిద్ధికెక్కిన వారే అని వారిని పొగుడుతూ రాసాడిక్కడ. మరి ఈ ఇక్కడ ఆంద్రోనియాకు, యూనియాకును గురించి మరి పౌలు గారు మాట్లాడుతూ తనకంటే ముందున్న వారని గూడా ఇక్కడ రాస్తున్నాడు. మరి ఆ మాట మనము చూస్తే వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. అంటే పౌలు పరిచర్య చేసే దానికంటే ముందుగా వీరు పరిచర్యలో ఉన్నవారుగా కనబడుతున్నారు. మరి ఆ రోజుల్లో ఎంతో మంది ఆ రోమా సైనికుల శ్రమల నుంచి మరి ఆహ్, పరిచర్య చేయటంలో మరి విరమించుకొని పోయిన వారు గూడా ఉన్నారు.
కానీ ఈ ఇద్దరు మాత్రము వాళ్ళ యొక్క పరిచర్య భారాన్ని వదులుకోలేదు. వాళ్ళు ఆ శ్రమలలో గూడా ఖైదీలుగా ఉండి గూడా ఆ శ్రమలను ఓర్చుకొని మరి ఈ యొక్క అపోస్తలులుగా ప్రసిద్ధికెక్కి మరి పౌలు కంటే ముందున్న వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. మరి అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారే అనంటే మరి ఆనాటి అపోస్తుల్లో మరి అసాధారణమైనటువంటి వాళ్ళు. ఈరోజు చాలా మంది అపోస్తులని పిలుచుకుంటూ కొన్ని సంఘాల్లో ఆ పాస్టర్‌ని ముందుగా అపోస్తులు అని పలానా పేరు పెట్టి పిలుచుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఆ రీతిగా గాదు గదా! ఆనాటి అపోస్తులు అసాధారణ నాయకత్వ లక్షణాలు గలవాళ్ళై ఉన్నారు. మరి అంత మాత్రమే గాదు, అంధకార శక్తులను ఎదిరించడానికి అద్భుతాల ద్వారా సువార్తను రుజువు చేయడానికి అవసరమైన శక్తితో నిండినటువంటి వారుగా ఉండేవాళ్ళు. యేసయ్య కోసం సువార్త సేవలో వారి ప్రాణాలను గూడా పణంగా పెట్టేంతటి ధైర్యశాలులు ఆ దినాల్లోని అపొస్తలులు. మరి విశ్వాసంతోను, ప్రార్థనతో నిండిన వారై, ప్రార్థనా పరులైనటువంటి వాళ్ళు. మరి ఈ యొక్క యూనియా గురించి మరి అంద్రోనియా గురించి మనం మాట్లాడినట్టయితే మొట్టమొదటి శతాబ్దంలోనే మొట్టమొదటి మిషనరీలుగా కనబడుతున్నారు వీళ్ళు. తర్వాత మరి పౌలు గారు ఏమంటారంటే, వాళ్ళ తర్వాతనే ఎవరైనా అన్నట్టుగా మనకిక్కడ చెప్తున్నాడు. వాళ్ళు నాకంటే ముందున్న వాళ్ళు. మనకు యేసయ్య తర్వాత మనము కొత్త నిబంధనలో మనం గొప్పగా ధ్యానించుకోవాలి అని అంటే పౌలు గారి గురించే చెప్పుకుంటాం. కానీ ఆ పౌలు గారే వీళ్ళని గురించి గొప్పగా చెప్తున్నాడు. నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు అంటే వీరు క్రీస్తుతో మరి ఎన్ని శ్రమలైనా సహించి మరి దేవునితో మరి వారు సంబంధం కలిగి మరి సువార్త సేవ చేసిన వారుగా ఉన్నారు. మరి ఇక్కడ నాకు బంధువులు అని అతిశయంతో కూడా చెప్పాడు కదా! ఒక మాట మనకు చూసినట్టయితే. అంటే ఆయన అతిశయానికి కారణం ఏందంటే, ఈ ఆంద్రోనియా, యునియాలు యేసయ్య అంటే భక్తి శ్రద్ధలు గలవారై, యేసయ్యను ప్రేమించి, యేసయ్య సువార్త సేవా భారాన్ని కలిగి ఉన్నవారుగా కనబడుతున్నారు. కనుక వారు ప్రభు యొక్క మరణ పునరుత్థానంలో మరి కూడా వాళ్ళు చూసినటువంటి వారుగా, మరి యేసయ్యలో పూర్తి నమ్మకం కలిగినటువంటి వారుగా, పరిచర్య భారాన్ని కలిగిన వారుగా మనకు కనబడుతున్నారు. వారి పరిచర్య విషయంలో అతిశయపడుతున్నాడు. మరి అతిశయించడానికి దేన్ని బట్టి పౌలు గారు అతిశయపడాలంటంటే, దేవుని బట్టే అతిశయించాలని చెప్తాడు. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క అంద్రోనియా, యునియాలు ఇద్దరు మరి పౌలు గారి కంటే ముందుగా ఉన్నవారని మనకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే గాక మరి ఇంకా వీళ్ళని గురించి మాట్లాడాలంటే మరి అంద్రోనియా మరి గురించి మనకు బైబిల్‌లో అయితే క్లియర్‌గా లేదు గానీ, మరి రోమన్ క్యాథలిక్స్ అయితే వీరిని ఎక్కువగా ధ్యానిస్తారు. మరి ఆహ్, వీళ్ళు ఆ తర్వాత పెనూనియా అనే ప్రాంతంలో గూడా ఎక్కువగా అంటే ఇది ప్రస్తుతం హంగేరి అని పిలుస్తారు. అక్కడ ఎక్కువగా వీళ్ళు పరిచర్య చేసినట్టుగా కనబడుతున్నది. మరి, మరి వెస్టర్న్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చెస్‌లో అక్కడ వీరిని గురించి ఎక్కువ అంటే మే 15న వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ పరిచర్యని గురించి మరి ధ్యానం చేసి, వారు అక్కడున్న వారు గూడా మరి వారిలా జీవించాలంటూ మరి ప్రార్థిస్తారంట. మరి ఈ యొక్క అంద్రోనియా, యూనియా జీవించున్నప్పుడు మరి ఎంతగానో గొప్ప పరిచర్య చేసినప్పుడు వందల్లో యేసయ్యనే నమ్ముకున్నారంట జనాలు. అక్కడున్నటువంటి ఆ రోమా ప్రాంతంలో ఈ ఈ యొక్క పెనూనియా ప్రాంతంలో ఉన్నటువంటి అన్య దేవతలన్నిటిని కూడా బయటపడేసి, మాకు యేసయ్యనే కావాలి అని యేసయ్య కొరకు మరి ఎంతో మంది ప్రాణాలనర్పించి అక్కడ వందల మంది యేసయ్యని నమ్ముకొని గొప్ప సువార్త సేవను చేసిన వారుగా వీళ్ళు ప్రసిద్ధికెక్కారు. కాబట్టి ప్రతి సంవత్సరం వారిని గురించినటువంటి ఆహ్, జ్ఞాపకార్థ కూటమి మరి మే 17న జరిపించుకుంటారంట. మరి మనం గూడా అంద్రోనియా, యునయ లాగా మరి మనల్ని మనము సమర్పించుకొని దేవునికి సేవ చేయవారంగా ఉండాలి. మరి మనము నాకు బంధువులు అంటూ ఏ రీతిగా అయితే పౌలు గారు చెప్పారో, మన జీవితంలో గూడా పలాని వాళ్ళు మాకు బంధువులు అని చెప్పుకునే రీతిగా మరి దేవునిలో మనము అంటుకట్టబడిన వారంగా ఉందాము. దేవునితో అలాంటి సంబంధాన్ని మనమందరం కలిగి ఉందాము. మరి నా తోటి ఖైదీలు అంటూ అక్కడ ఖైదీని అని చెప్పుకోవడానికి గూడా అవమానమే. కానీ
పౌలు గారు ఆ మాట చెప్పడానికి అతిశయపడతారు. ఎందుకంటే యేసులో అతను పడినటువంటి శ్రమను బట్టి మరి అతను శ్రమలలోనే దేవుని బట్టి ఆనందించినటువంటి వ్యక్తిగా మనకు పౌలు గారు కనబడుతున్నారు. అదే రకంగా వారితో పాటు ఆ యొక్క శ్రమలను అనుభవించినటువంటి అంద్రోనియా, యూనియాలు గూడా మనకు అదే రీతిగా కనబడుతున్నారు. ఎందుకంటే పౌలు గారే వారిని గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. వారు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై ఉన్నారని చెప్పాడు. అంత మాత్రమే కాక నాకంటే ముందున్న వారంటూ వారిని గురించి శ్లాఘించాడు. మరి ఆ రీతిగా మనము గూడా దేవుని యొక్క సేవలో వేరుపారిన వారమై ఉండి, మరి దేవుని యొక్క సేవలో మనము గూడా ముందుకు సాగుదాం. మరి దేవుడు తన వినికిడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక.